श्रीमहागणाधिपतये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే. పరమ పవిత్రమైనటువంటి కాంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు దివ్యలీలలు అపారం. దాదాపు 50 సంవత్సరాల పూర్వం కాంచి కామకోటి పీఠం మహాస్వాముల వారి గురించి అంతగా విస్తృతమైనటువంటి ప్రచారం ప్రజలలో లేదు. ఆ స్వాముల వారట 68వ పీఠాధిపతులు ఎవరో సన్యాసి అలా వచ్చారు అని ఆ కాలంలో మాట్లాడుకునేటువంటి వారు విస్తృతమైనటువంటి ప్రవాసం చేశారు. ఎవరి కోసం? లోక కళ్యాణం కోసం, మన కోసం, మనందరినీ కూడా ఉద్ధరించడానికనే ఎండనక వాననక గాలెనక అలా వేల కిలోమీటర్లు ఆయన పాదచారి నడిచారు. వారు ఎన్నో మహిమలు చేశారు. వారు చేసినటువంటి మహిమలను వారి శిష్యులకు జరిగినప్పుడు వారు వచ్చి, స్వామి ఇలా మీ ద్వారా మాకు ఇంత గొప్ప మహిమ జరిగిందని చెప్పినప్పుడు స్వాములు వారు దీన్ని ఎవరికి చెప్పనవసరం లేదు అనేవారు. అలా లెక్కకు మించి వారి మహిమలు ఎందరో హృదయాల్లో మిగిలిపోయాయి. వారు నేటి అనేకమైన మహిమలు ఎవరి ద్వారా మనం తెలుసుకుంటున్నామో మనం ఈరోజు తెలుసుకొని చూసిన వారు భాగ్యవంతులు అని ఆనందించేవారు కొందరు, మేము వారిని చూడలేకపోయామే అనేటువంటి వారి కొందరు. చూడలేకపోయాము అనుకునేటువంటి వారికి ఒక విన్నపం. తదంతేవా శివరులు శ్రీ 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 జయేంద్ర సరస్వాములు, ఇప్పుడు ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వాములు వారు కూడా అట్టి మహిమలను అనేకం చేస్తున్నారు, జరుగుతూనే ఉన్నాయి. కావున మీరు మహాస్వాముల వారి యొక్క బృందావనం మరియు శ్రీ జయేంద్ర స్వాముల వారి బృందావనం కాంచీపురంలో ఏదైతే ఉందో, ఇప్పటికీ వారు స్వయం అనేకమైనటువంటి వారి నిదర్శనాలు మనకు భక్త కోటికి జరుగుతూనే ఉన్నాయి, అపారంగా ఉన్నాయి. నా అదృష్టం ఏమిటంటే కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారిని చూశాను. వారు మేమున్నటువంటి ప్రదేశానికి వచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్ళడము కూడా నా భాగ్యం. తదనంతరం శ్రీ జయేంద్ర స్వాముల వారు కూడా, శంకర విజయేంద్ర సరస్వాముల వారు కూడా ప్రస్తుత హొస్పేటలో ఉన్నటువంటి మా గృహానికి వారి పరమ పవిత్రమైనటువంటి పాదుకలు పెట్టి వారు మా ఇంటికి వచ్చి మా కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించడం, ఇదంతయు కూడా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను. వారి రుణం మనం ఎంత చేసినా తీర్చుకోలేమని నేను మరల భావిస్తూ ఉంటాను. ఈ విధంగా మహాస్వాముల వారి లీలలను చెప్పుకోవడం, వారికి ఏదో కాస్తంతా మా రుణాన్ని తీర్చుకున్నట్టుగా నేను భావిస్తూ ఉంటాను.
విషయానికి వద్దాం. జీవితంలో మహాలక్ష్మి, మహాసరస్వతి చాలా ప్రాధాన్యం. లౌకికులందరికీ కూడా మన జీవితం గడపాలంటే మహాలక్ష్మి కృప అత్యంత అవసరమై ఉంది. అయితే యతీశ్వరులు, సన్యాసులు ఎవరైతే ఉన్నారో వారు సరస్వతిపైనే ఎల్లప్పుడూ ఆధారపడి ఉంటారు. వారు మహాలక్ష్మిని చేతులతో తాకరు. అది వారి నియమం, యతీశ్వరుల నియమం. మహాస్వాముల వారి దగ్గరికి వారి తప ప్రభావం వలన ఆయా సందర్భాల్లో ఎందరో భక్తులు వారి కలిగినటువంటి అనుభవాలు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ కాంచి కామకోటి పీఠానికి వారి సంపాదనలో, వారి ఆదాయంలో కొద్ది ధనాన్ని మహాస్వాముల వారి పాదాల దగ్గర పెట్టి వారు ఎంతో కృతజ్ఞతగా వారి ఆశీస్సులు పొందేటువంటి వారిది మనం కథలు వింటూనే ఉంటాం. చాతుర్మాస సందర్భంలో అయితే ఎన్నో కుటుంబాలు తరతరాలుగా మహాస్వాముల వారి దగ్గరికి వచ్చి భిక్షావందనం అనేది చేయిస్తుంటారు. భిక్షావందనం అనగా ఏంటి? మహాస్వాముల వారికి ఆ పీఠానికి మనకు తోచినటువంటిది అనగా ఒక బియ్యమో, కాయగూరలో, టెంకాయలో, నూనెనో, నెయ్యో లేదా పూజకు కావలసిన వస్తువులను ఆ పీఠానికి సమర్పించి నాడు వారి సంకల్పం చేయించుకొని స్వామివారి కృప, కామాక్షిదేవి అనుగ్రహం పైన ఉండాలని ప్రార్థించుకోవడం అనేటువంటిది నిరంతరం జరుగుతూనే ఉంది. స్వాముల వారు ఈ విధంగా తన దగ్గరికి వచ్చినటువంటి ఎవరైతే భక్తులు ఉన్నారో వారు ఇచ్చినటువంటి ధనం ఏదైతే ఉందో దాన్ని వారు ఎప్పుడు తాకేవారు కాదు. వారు తెచ్చి ముందర పెడుతున్నట్టే వారు ఆలోచన చేసేవారు అన్నమాట. ఇది న్యాయార్జితమా లేదా? న్యాయార్జితమైనటువంటి ధనాన్ని మాత్రమే వారు పుచ్చుకునేవారు, కానీ మిగతాది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారు దాన్ని మఠానికి తీసుకోమని చెప్పేవారు కాదు. అటువంటివి ఎన్నో నిదర్శనాలు మనం చూడవచ్చు. ఎందుకనగా మనం మహాభారతంలో చూస్తున్నాం. శ్రీకృష్ణ భగవానుడు దుర్యోధనుడు ఎన్ని మార్లు భగవంతుణ్ణి రాయబారి సందర్భంలో తన గృహానికి వచ్చి ఆతిథ్యం తీసుకోమన్నా కూడా శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళలేదు. విదురునికి ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాడు. అంటే సత్పాత్రులు ఇంటికి వెళ్ళాలి, వారిని అనుగ్రహించాలి, అట్టి ఆహారం కానీ లేక వారు ఇచ్చినటువంటి ధనాన్ని పుచ్చుకోవచ్చని శాస్త్రాలు చెప్తున్నాయి. అన్యాయార్జితమైన ఎట్టి సందర్భంలో కూడా మహాత్ములు మనస్ఫూర్తిగా అస్సలు దాన్ని ఒప్పుకోరన్నమాట. ఒక కథను మనం ఇక్కడ చెప్పుకుందాం. ఒకసారి ఒక న్యాయవాది స్వాముల వారి దగ్గరికి కాంచీకి వచ్చారు. ఆ కాలంలో అంబాసిడర్ కార్ అంటేనే గొప్పది. మఠానికి కూడా ఎంతో డబ్బు అవసరం ఉన్న రోజులు, నిత్యం జరగడమే కష్టం. ఆ యొక్క న్యాయవాది అంబాసిడర్ కారులో వచ్చాడు. నోట్ల కట్ట 1000 రూపాయలు తీసుకొచ్చి పండు పుష్పములతో పాటు స్వాముల వారి ముందు పెట్టాడు. స్వాముల వారు దగ్గర నమస్కారం చేసుకుంటున్నట్టే స్వాముల వారు అన్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి అన్ని వివరాలు కనుక్కొని మీరు కామాక్షి గుడికి వెళ్ళారండి అని చెప్పారు. తర్వాత మాట్లాడుకుందామని ఆయన కామాక్షి గుడికి వెళ్ళి అలానే ఏకాంబరేశ్వర దర్శనం కూడా చేసుకురండి అన్నారు. ఏకాంబరేశ్వర దర్శనం చేసుకుని వరదరాజస్వామి దర్శనం చేసుకొని అన్ని దేవాలయాలు దర్శించుకొని వచ్చారు. స్వాముల వారి మఠంలో భోంచేయండి అన్నాడు. భోంచేసిన తర్వాత సాయంకాలం మాట్లాడదామన్నారు. వారు తెచ్చినటువంటి ఫలములు, పుష్పములు అలానే ఉన్నాయి అక్కడే, ఎవరో దాన్ని తాకరు కదా. స్వాముల వారు సాయంకాలం అతను రమ్మన్నారు. వచ్చిన తర్వాత అందులో ఎంత పైకం ఉంది అన్నారు. 1000 రూపాయలు ఉంది స్వామి. దీన్ని ఎందుకు ఇస్తున్నావు మఠానికి అని అడిగారు. నేను ఒక కేసులో గెలిచాను స్వామి, మీకు ఇంత ఇవ్వాలని అనుకున్నాను, నాకు వచ్చిన ఆదాయంలో 1000 రూపాయలు ఇస్తున్నా అన్నారు. స్వాముల వారు అన్నారు, అవసరం లేదు,
ఆ కవర్ మీరే పట్టుకొని వెళ్ళండి అన్నాడు. ఆయనకు ఆశ్చర్యమైంది. ఆ కాలంలో 1000 రూపాయలు చాలా పెద్దది కదా, ఇంకా ఎక్కువ కావాలనుకుంటున్నారా ఏమని? లేదు స్వామి, నా వరకు నాకు ఇంత మాత్రం నేను ఇవ్వగలను, కానీ అంతకంటే ఎక్కువ నేను ఇవ్వలేను అన్నాడు. స్వామివారు ఏమీ మాట్లాడలేదు. ఒక పరిచారకుని పిలిచి ఆ యొక్క కవరు తీసుకొని వెళ్ళి ఆయన కూర్చున్నటువంటి డ్రైవింగ్ సీట్ దగ్గర పెట్టి రా అన్నాడు. అంతే. ఆ తర్వాత ఆ వ్యక్తికి ప్రసాదం ఇచ్చి ఇంక మీరు వెళ్ళవచ్చు అన్నాడు. వెళ్ళి రండి అనలేదు, మీరు వెళ్ళవచ్చు అన్నారంతే. ఆయన వెళ్ళిపోయాడు. అక్కడున్న పరిచారకులు అంటున్నారు, స్వామి మఠానికి ఎంతో డబ్బు అవసరం ఉంది, భగవంతుడు ఈ విధంగా పంపించాడు అనుకున్నాము, దాన్ని ఎందుకు మీరు తీసుకోలేదు అంటే స్వాముల వారు అన్నారు, అది ఒక అన్యాయార్జితమైనటువంటి సొమ్ము. భార్యాభర్తలు విడుదల చేసి డైవర్స్ ఇప్పించి వచ్చిన డబ్బును ఆయన తీసుకొచ్చిస్తున్నాడు, అటువంటి డబ్బు మఠానికి అక్కర్లేదన్నాడు. స్వాముల వారు ఎంత తప ప్రభావి అనగా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచన చేసి మఠం యొక్క అభివృద్ధి, మఠంలో ఉన్నటువంటి భక్తుల యొక్క రక్షణ ఆయన ఎల్లప్పుడూ నిరంతరం చూస్తుంటారు. అటువంటి చిన్న కథను మరలా మనం చెప్పుకుందాం. స్వామివారి ఊరు విల్లుపురం. అక్కడ చిదంబర అయ్యర్ అనే ఒక ఆయన ఉండేవారు. వారు బాల్యంలోనే స్వామివారి బాగా ఆ కుటుంబాంతో పరిచయం ఉన్నటువంటి వారే. వారి కుమారుడు వీరరాఘవన్ అని ఆయన యొక్క కోడలు రుక్మిణీదేవి. వారికి ఒక మనవడు కూడా ఉన్నాడు. అబ్బాయి పేరు సూర్యనారాయణ. ఇలా ఆనందంగా ఉన్న సమయంలో వాళ్ళ జీవితంలో ఒకసారి వారి అమిత ప్రియమైనటువంటి వీరరాఘవన్ తను చాలించాడు. ఈ దుర్భరమైనటువంటి కుమారుని యొక్క వ్యథను చిదంబర అయ్యర్ అడిగించుకోలేకపోయాడు. అందులో ముఖ్యంగా ఆయన భార్య రుక్మిణీదేవి ఎంతో సహించలేకపోయింది. ఎంతో ప్రతిరోజు కూడా బాధపడుతూనే ఉంది. ఆమె మనసులో అనుకుంది, నేను కూడా తను చాలించాలి, నాకు అటువంటి రోజు రావాలి అని బాధపడుతూ ఒక చిన్న లెటర్ రాసింది స్వామివారికి. ఏమని? నాకు ఎలాగైనా సరే నాకు మోక్షం ఇచ్చేయండి స్వామి, నేను ఇంక భరించలేను అని. వారి బంధువులు ఆమెకు ఎంతో చక్కగా చెప్పారు, అమ్మ మేమంతా ఉన్నాము చూసుకుంటామంటే కూడా ఆ బాధను ఆమె దిగమింగులేక ఎవ్వరికి తెలియకుండా ఒక లెటర్ రాసి కుమారుని పిలిచి, సూర్యనారాయణ ఇది తీసుకొని వెళ్ళి మహాపెరియవ దగ్గర ఇచ్చేసి నమస్కారం చేసుకుని ఆయన ఏం చెప్తారో నాకు చెప్పు, దీన్ని ఎప్పుడు కూడా తెరిచి చూడవద్దు అన్నాడు. ఆ అబ్బాయి విల్లుపురం నుండి కాంచి మఠానికి చేరుకున్నారు. బాగా పరిచయం ఉన్నటువంటి వాడు కావున అక్కడ ఉన్నటువంటి పరిచారకుడు బాలు చూసి, ఎప్పుడు వచ్చావు బాబు, సూర్య బాగున్నావా, స్వామివారి దగ్గరికి వచ్చావా అని ఎంతో ప్రేమతో తీసుకుని వెళ్ళాడు స్వామివారి దగ్గరికి. స్వామివారి ముందు పళ్ళెంలో దాన్ని పెట్టాడు. పండ్లు ఉన్నాయి. స్వాముల వారు దాంట్లో ఏముంది అని అడిగారు. అంతకుముందు వచ్చిన వాళ్ళంతా పెళ్లి పత్రికలు అవి ఇవి ఇస్తున్నారు. పాపం ఈ అబ్బాయికి మధ్యలో బస్సులో కూర్చున్నప్పుడు చూశాడు వాళ్ళ అమ్మ ఏం రాసింది అని. దాంట్లో తనకు ముక్తి ఇమ్మని రాసింది కదా, దాన్ని అందరిలో చెప్తే బాగుండదని నిల్చుకొని ఉన్నాడు. ఏం కావాలంటే ఆశీర్వాదం కావాలి స్వామి అన్నాడు. అంతే. స్వామివారు ఒకసారి ఆ అబ్బాయిని చూసి బాలుకు ఆ పత్రిక తీసి చదవమన్నాడు. దాంట్లో వాళ్ళ అమ్మ తన మనోవ్యథని చెప్తూ నాకు ముక్తిని ప్రసాదించమని అనగా స్వాముల వారు ఒకసారి వాళ్ళని చూస్తూ ఆ అబ్బాయిని, ముక్తి వచ్చేది ఉంటే నేనే ఆ ముక్తిని పొందవచ్చు కదా, ఇన్నేళ్ళు ఈ మఠం కోసం సేవ చేస్తూనే ఉన్నాను, భక్తులు అందరూ వచ్చి వెళ్తున్నారు, నాకు వైరాగ్యం దండిగా ఉంది కదా అని మా భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్ను మనం పూర్తిగా భగవత్ కైంకర్యం చేయాలి, మీ అమ్మకు చెప్పు, ఎప్పుడు నిరంతరం శ్రీరామ్ 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 అనుకుంటూ ఉండమని చెప్పి, ఇది నా ఆశీర్వాదం అని చెప్పు అని చెప్పి పంపించాడు. సూర్యనారాయణ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకు జరిగిన వృత్తాంతం చెప్పాడు. అప్పుడు వాళ్ళమ్మ అదే నాకు ఆశీర్వాదం అని ఎంతో మనసు నిలకడ చేసుకుని తన కుమారుని చదివించి గొప్పవాడిని చేసి తను ఆ అబ్బాయికి కూడా వివాహం చేసి అందరూ సుఖంగా ఉన్నారన్నమాట. కావున మనిషికి వైరాగ్యం అనేది రావడం సహజం. అయితే మనకు భగవంతుడు ఒక ఆయు ప్రమాణం ఇచ్చాడు. ఆయు ప్రమాణంలో మన యొక్క కుటుంబ బాధ్యతలతో పాటుగా భగవత్ స్మరణ ఎల్లప్పుడూ చేయాలనేటువంటి విషయాన్ని మహాస్వాముల వారు మనందరికీ ఈ వృత్తాంతం ద్వారా తెలియజేస్తున్నారు. మానవ జీవితం గొప్పది, దాన్ని ఎల్లప్పుడూ కూడా చక్కగా నిర్వర్తించుకుంటూ
ఆధ్యాత్మిక మార్గంలో జీవించాలని అందించిన ఈ సందేశాన్ని మనం ఎల్లప్పుడూ హృదయంలో పెట్టుకుందాం. ఈ వాక్పుష్పములను శ్రీచరణము సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర.